हरि ओम द्राम गुरुमार्ग प्रवक्तक दत्तात्रेय परब्रह्मणे नमः। ओम सम सद्गुरु सच्चिदानंद सर्वांतर्यामणे नमः। ओम अम आत्मगुरु दत्त पादानंद अंतर्यामणे नमः। వ్యాయామం యొక్క జీవన విధానాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 4 పదాల్లో రాస్తేనో మెసేజ్ల రూపంలో 4 మాటలు రూపంలో చెప్తేనో అర్థమయ్యేది కాదు. అది ఎందరో జీవన విధానం. మానవ జన్మ అనేది అతి దుర్లభం. మానవుడి కన్నా ముందు పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు జన్మ తీసుకున్న తర్వాతే మానవ జన్మ వస్తుంది. మానవ జన్మలో కూడా వాటి యొక్క స్వభావాలతో అనేక జన్మల్ని, అంటే పశుపక్షాదులు జంతువుల యొక్క స్వభావాలతో అనేక జన్మల్ని నాశనం చేసుకుంటా, అంటే మూర్ఖుడి కిందో రాక్షసు కిందో కోరికలతోటో అలాగా. అప్పుడే మహాత్ముడిగా జన్మించినప్పటి నుంచే మానవ జన్మ మొదలవుతుంది. మనిషి అంటే ఆత్మ. మహాత్ముడిగా జన్మించడం మొదలెట్టిన తరువాతే ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటాం. అందుకే మనిషిలో తామసిక, రాజసిక, సాత్విక గుణాలకు అతీతంగా జీవించిన వాడు మహాత్ముడు అవుతాడు. ఆ మహాత్ముడు అవ్వాలి అంటే తామసికం అంటే నేను అని ఎవరికి వారి గురించి ఆలోచించడం కాదు. రాజసికం కుటుంబమే శాశ్వతమని భ్రమల్లో పడి లోకంలో ఉన్న సంపదల వైపు, ధనవస్తు వస్త్రాల వైపు పరుగులు తీయడం కాదు. సాత్వికం దాన ధర్మ సేవ చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే జన్మ రాహిత్య స్థితి పొందదు. వీటికి అన్నిటికీ అతీతంగా, అంటే తామసిక, రాజసిక, సాత్విక గుణాలకు అతీతంగా జీవించిన రోజు అప్పుడు ముముక్షుత్వంలో అడుగుపెట్టిన వారం అవుతాం. ఇవి అన్నీ తెలుసుకోవాలంటే లౌకిక సంపదలకి ఇంగ్లీష్ చదువులు, స్కూల్ చదువులు, కాలేజీ చదువులు ఎలా చదివామో ఆత్మ ఉన్నతిగా తయారవ్వాలంటే ఎందరో మహాత్ముల యొక్క జీవిత విధానం పఠిస్తూ, అంటే చదువుతూ వాటిని మననం చేసి వారే మనంగా అయిన రోజు మహాత్ముడిగా జీవించిన వారు అవుతాం. అప్పుడే కర్మ, అకర్మ, వికర్మలో అడుగుపెట్టిన వారు అవుతాం. ఇవన్నీ తెలియాలి అంటే ఆత్మ పురోగతి పొందాలి అంటే ఎందరో మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని మనంగా జీవించాలి. గుణాల గురించి తెలియాలి, శరీరాల గురించి తెలియాలి, మనసు అంటే ఏంటో తెలియాలి, బుద్ధి అంటే ఏంటో తెలియాలి, చిత్తం అంటే ఏంటో తెలియాలి, చింతన అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నవారు, అందుకు చెప్పగలిగే యోగ్యత నాలో ఉందా అని నమ్మినవారు మీకు మీరుగా అడిగిన రోజు ప్రతి దాన్ని గురించి వివరణ ఇస్తాను. అది మెసేజ్ రూపంలో అవ్వచ్చు, వాయిస్ రికార్డ్ రూపంలో అవ్వచ్చు. చదువులు చదువుతూ క్లాస్లో డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోకపోతే ఆ క్లాస్ అక్కడే ఆగిపోతుంది. అలాగే ఆత్మ పురోగతి చెందాలి అంటే ప్రతి విన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పూజ చేసినా, జపం చేసినా, సాధన చేసినా మన మనసు ఎలా పనిచేస్తుందో గమనించాలి. మన శ్వాస ఎలా పనిచేస్తుందో గమనించాలి. ఇవన్నీ శరీరం నుంచి విడివడి ఆత్మ వైపు ప్రయాణం చేసే సాధనలు.
శ్రీకృష్ణుడు గీతలు అందుకే చెప్పాడు, ఉద్ధరేరాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని. చిన్నతనంలో చదువులు ఈనాడు సంపాదనలు సంపాదిస్తే మనం ఉద్ధరింపబడం. మనల్ని మనం తెలుసుకున్నప్పుడే మనల్ని మనం ఉద్ధరించుకున్న వారం అవుతాం. మీలో ఎవ్వరికి ఏ సందేహం ఉన్నా ఓ చిన్న మెసేజ్ పెట్టినా లేదా వాయిస్ రికార్డ్ పంపినా దానికి నాకు తెలిసినంత, అలాగే స్వామి ఉన్నారు కాబట్టి ఆయన జీవన విధానం ఎంతో యోగ్యవంతంగా ఇదే సమాజంలో ఉంటూ అనేక గ్రంథాలు చదివి, పీఠాలు తిరిగి, ఆశ్రమాలు తిరిగి, గుహలు తిరిగి కూడా గుహలను దర్శించి ఉన్నారు కాబట్టి వారికి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయగలిగే యోగ్యత ఉంది. వారి ద్వారా కానీ వాయిస్ రికార్డ్ చేసి పంపుతాను. మహాత్ముల్ని చేరాలని అందరికీ కోరుకుంటుంది. కానీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, సమాజ పరిస్థితులు, మనకున్న కుటుంబ పరిస్థితులు మనం చేరలేం. ఏమన్నా నేను పెట్టే మెసేజ్లో తప్పులుంటే క్షమించండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కుటుంబ సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. బిడ్డల సమస్యలతో. ఇవి జాతకాల గురించి వాటి గురించి చెప్పేది కాదు. మనం సమస్య అనే ఆలోచన ఎక్కడ మొదలైంది అది వివరణ ఇస్తూ దాని నుంచి బయటపడే యోగ మార్గం. అలా నేను జీవించి తరించాను. ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను. శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి. ఇది కలియుగం. ఆహారంలోనో లేదా వ్యవహారంలోనే మార్పుల వల్ల శరీరం కర్మ అనుభవించాలి. కానీ ఆ శరీరం మనసుకు అంటుకోకుండా ఉంటుంది. ఆనాటి రమణ భగవాన్, రామకృష్ణ పరమహంస, అలాగే వివేకానంద, అలా ఎందరో శరీర కర్మలు అనుభవించారు. వాళ్ళ శరీరానికి అంటనీయా, మనసుకు అంటలేదు. మనసుకి అతీతంగా శరీరం ఉంది, శరీరానికి అతీతంగా మనసు ఉంది అని గ్రహించారు. అందుకే వాళ్ళకి ఎంతటి రోగాలు వచ్చినా నిమిత్త మాత్రంగానే అనుభవించారు. ఆ యోగం స్వామి ద్వారా అందింది. ఇది విని యోగ మార్గం అంటే ఈయన మార్గాన్ని అనుసరించమని కాదు. యోగా అంటే సూర్య నమస్కారాలు, చిన్న చిన్న ఎవరి యోగ్యత, ఎవరి శరీర తత్వాన్ని బట్టి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ, మనసుని మంత్రంతో ఉంచుకుంటూ, శ్వాసల్ని ప్రాణాయామంతో నింపుకుంటూ, బుద్ధిని జ్ఞానంతో ఉంచుకుంటూ ఉంటే ఎవరైనా అర్హులే ఆత్మ పురోగతి వైపు జీవించడానికి. ఇందులో అనర్హులు అనేవారు ఎవ్వరూ లేరు. మన జన్మ సంస్కారాన్ని బట్టే మానవ జన్మ వచ్చింది. ఈరోజు మనకెంతో యోగ్యత, పుణ్యము ఉంది కాబట్టి ఇంతటి మహనీయుల్ని దర్శించగలిగాము. గతాన్ని వదిలేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. వర్తమానంలో జీవించండి. అందరూ ఆనంద ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండండి. హరి ఓం తత్సత్.